మీకు ఈ విషయం తెలుసు కదా, సమంత మళ్ళీ పెళ్లి చేసుకుంది. ఆయన పేరు రాజ్ నిడిమోరు. ఆయన ఫేమస్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. మీకు విషయం తెలుసా, ఆయన మన ఆంధ్రవాడే. ఆయన సమంతని ఎలా కలిశాడు, వాళ్ళు పెళ్లి వరకు ఎలా వెళ్లారు, ఇంకా ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలాంటి విషయాలు చాలా మాట్లాడుకుందాం. ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జానకి లోకవరపు. రాజ్ నిడిమోరు గారిది తిరుపతి. ఆయనకి కాలేజ్ టైం అప్పటి నుంచి కూడా సినిమాలంటే చాలా పిచ్చి. ఆయనలాగే సినిమా పిచ్చున్న ఒక ఆయనకి కాలేజ్ లో పరిచయం అయ్యాడు. ఆయన పేరే కృష్ణదాసరి కొత్తపల్లి. ఇద్దరు తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత సినీ ఫీల్డ్ లో అడుగు పెట్టడానికి ముంబై వెళ్లారు. 2003లోనే ఫ్లేవర్స్ అనే సినిమా తీసి రాజ్ అండ్ డీకే గా బాలీవుడ్ కి పరిచయం అయ్యారు. 2013లో వీళ్ళు చేసిన గోవాగాన్ అనే సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత తెలుగులో డీ ఫర్ దోపిడీ అనే సినిమాకి ప్రొడ్యూస్ చేశారు. అందులో నాని, వరుణ్ సందేశ్, సందీప్ కిషన్ కూడా ఉన్నారు. 2019లో ఫ్యామిలీ మన్ అనే వెబ్ సిరీస్ కి డైరెక్షన్ చేశారు అండ్ ప్రొడ్యూస్ కూడా చేశారు. అది ఎంత బాగా హిట్ అయిందో మనందరికీ తెలుసు. ఆ తర్వాత సీజన్ 2 స్టార్ట్ చేశారు. అందులోకి సమంత వచ్చింది. సీజన్ 2 జూన్ 4, 2021లో రిలీజ్ అయింది. ఇందులో సమంత చాలా బోల్డ్ గా యాక్ట్ చేసింది. తన యాక్టింగ్ కి చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అదే ఇయర్ లో అంటే అక్టోబర్ 2, 2021లో నాగ చైతన్య, సమంత విడిపోయారు. 2022లో అఫీషియల్ గా డివోర్స్ కూడా వచ్చాయి. అయితే ఈ రాజ్ నిడిమోరు గారికి 2015లోనే పెళ్ళయింది. అయితే ఆయన కూడా 2023లో తన భార్యతో విడిపోయారు. ఆ తర్వాత సమంత ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్ ని ఓపెన్ చేసింది. దానికి రాజ్ నిడిమోరు గారే హెల్ప్ చేశారు. ఆ తర్వాత సమంత ప్రొడ్యూస్ చేసిన శుభం సినిమాకి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా కూడా ఉన్నారు. ఆ తర్వాత సమంత హిందీలో చేసిన హనీ బనీ అనే సిరీస్ కి కూడా రాజ్ అండ్ డీకే గారే డైరెక్షన్ చేశారనమాట. అలా కంటిన్యూగా ఇద్దరు ప్రాజెక్ట్స్ చేయడం వల్ల వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అది పెళ్లి దాకా తీసుకొచ్చింది. అలా రాజ్ నిడిమోరు గారు సమంత పెళ్లితో ఒకటయ్యారు. ఫైనల్లీ నాగ చైతన్య, సమంత విడిపోయినప్పుడు మనం ఎంత బాధపడ్డామో, ఇప్పుడు ఎవరి లైఫ్ లో వాళ్ళు హ్యాపీగా ఉండాలని మనం కోరుకుందాం. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జానకి లోకవరపు.